ఒకానొకప్పుడు ఒక తెగకు చెందిన ఒక పెద్ద కోతి రాజుగా ఉండేది. దానికి కొంతకాలానికి పదవి పోయింది. కోతుల మందంతా దానిని గుంపులో నుంచి వెళ్ళగొట్టాయి. కానీ 2 కోతులు ఆ పెద్ద కోతిని అనుసరిస్తూ తిరుగుతూ ఉండేవి. ఒకరోజు విరూపాక్ష గృహలో భగవాన్ ఉండగా ఆ కోతికి మరణం ఆసన్నమైన సమయంలో భగవాన్ దానిని తీసుకొని తన తొడలపై పడుకోబెట్టి బుజ్జగించాను. కొంతసేపటికి ఈ తొడ మీద నుంచి ఇంకొక తొడపై మారుస్తూ ఉండగా దాని పళ్ళు బిగుసుకుపోయి భగవాన్ తొడలకి గీరుకుపోయాయి. కొంతసేపటికి ఆ కోతి శరీరం వదిలిపెట్టింది. భగవాన్ శిష్యులను పిలిచి, ఇది సిద్ధపురుషుడు, అరుణాచల కొండలలో తిరిగి ప్రాణం వదిలింది కనుక దీనిని విభూది పూసి బొట్టు పెట్టి గొయ్యి తీసి దానిలో పెట్టండి. ఒక సన్యాసిని ఎలా ఖననం చేస్తారో అలా ఈ కోతిని కూడా భగవాన్ ఖననం చేశారు. ఒక కుంటి కోతికి ఒకప్పుడు కొండపైన తీవ్రంగా దెబ్బలు తగిలేక మహర్షి దానికి సేవ చేసి బాగు చేశారు. ఆ కోతి రోజు క్రమం తప్పకుండా భగవాన్ భోజనం చేసేటప్పుడు దానికి కూడా ఒక గిన్నెలో భోజనం పెట్టేవారు. కోతి ఒక్క మెతుకు కూడా కింద పడకుండా తింటూ ఉండేది. ఒకరోజు అన్నం చిమ్ముతూ సరిగ్గా తినకుండా అల్లరి చేసింది. అప్పుడు భగవాన్, ఏంటి నీ బుద్ధి ఈరోజు ఇలా తయారైంది అని అన్నారు. ఆ కోతి కోపం వచ్చి మహర్షి కంటి మీద కొట్టింది. అప్పుడు భగవాన్, నువ్వు నా దగ్గరికి రావద్దు అని అన్నారు. అది ఏడ్చుకుంటూ 1 వారం రోజులు అన్నం తినడం మానేసింది. భగవాన్ని బతిమలాడడం మొదలుపెట్టింది. మళ్ళీ నన్ను మీ ఒళ్ళోకి తీసుకొని నాకు కూడా అన్నం పెట్టండి అని బతిమలాడింది. ఆయన అన్నం పెట్టారు. ఆ కుంటి కోతి కొంతకాలానికి కోతులకు రాజయ్యింది. భగవాన్ దగ్గర ఉన్నప్పుడు నువ్వు కోతులకు రాజు అవుతావు అని అన్నారు. అన్నట్టుగానే అది కోతులకు రాజయ్యింది. ఒకసారి 2 కోతి ముఠాలు ఒకదానికొకటి పడక కొట్లాడుకుంటున్నాయి. కోతుల్లో కొన్ని పెద్దరికం చేసినా సమస్య పరిష్కారం కాలేదు. అప్పుడు 2 ముఠాలు భగవాన్ దగ్గరికి వచ్చాయి. కిస్ 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 అంటూ 2 ముఠాలు భగవాన్తో వాటి గొడవ గురించి చెబుతున్నాయి. భగవాన్ అటు వింటున్నారు, ఇటు పక్క చెప్పింది కూడా వింటున్నారు. 2 పక్కల వాదన విని ఆ కోతి ముఠాలతో మాట్లాడి ఆ గొడవని ఆపి పంపేవారు. భగవాన్ అనేక రకాల జంతువులతో పక్షులతో మాట్లాడుతూ ఉండేవారు. వారి సమస్యలను తీర్చేవారు. అపార కరుణామూర్తి భగవాన్ రమణ మహర్షుల వారు. మహర్షి వారు చెప్పిన మాటలు విని ఉదార స్వభావంతో అవి ప్రవర్తిస్తూ ఉండేవి.